Hey everyone, welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 2 powered by Shubhamastu. ఇప్పుడు ఈ రోజు వచ్చిన అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఎన్ని చెప్పాలి అంటే మేము చాలా హ్యాంగ్ అవుట్ అవుతుంటాం, స్కూల్లో కలుస్తూ ఉంటాం. అంత ముందు మనం టీవీ షోస్ లో, బిగ్ బాస్ లో ఇలా టీవీ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి కనిపించేది. యాంకరింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, సినిమాల్లో కనిపిస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ, అలాగే లేటెస్ట్ గా బిగ్ బాస్ లో మనం అందరం చూసాం, క్రికెట్ లో కూడా మనం చూస్తుంటాము ఈ అమ్మాయిని. అంటే ఇప్పుడు వీళ్ళని ఎప్పుడు మీరు ఈ సీట్ లో చూస్తుంటారు, బట్ ఇదే స్పెషల్ గా వాళ్ళని ఆ సీట్ లో కూర్చోపెడదామని చెప్పి నేను ఈ సీజన్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. అసలు లైవ్ వైర్ అని చెప్పాలి. హరితేజ ఇస్ హియర్, లాస్యా, గార్జియస్ మృదులా ఇస్ హియర్, థ్యాంక్ యూ పర్ణిక, ఆర్జే కాజల్, అందరి ఫేవరెట్ శ్యామల. సో థ్యాంక్ యూ శ్యామల. థ్యాంక్ యూ. వింధ్య, ది గార్జియస్ వింధ్య మనతో పాటు ఉంది అనమాట. అంత బాగుంది, గార్జియస్. ఇంకా నమ్మలేకపోతున్నాను సార్. అదేదో సైలెంట్ గా కూర్చోబెట్టి హనుమంతుడిని పొగుడుతుంటే ఇలా విజృంభిస్తాడు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. చెప్పు ఇంకా చెప్పు ఎంత బాగా చెప్పావు నా గురించి. అవునా నిజమా? ఫస్ట్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు నేను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటా అందరికి. నా గురించి, యాంకర్స్ గురించి సాధారణంగా ఎవరు చెప్పరు, ఎందుకంటే ఆ పొజిషన్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. చాలా తక్కువ మంది కదా ఇంటర్వ్యూ చేసేది. సో నైస్ టు బీ ఆన్ యువర్ షో. ఏంటబ్బా యాంకర్లు చేస్తారు ఇలా అనుకుంటా, కానీ సింగర్లు కాస్త యాంకర్లు అయిపోయి చాలా బాగుంది. రాగానే ఇంకా ఎపిసోడ్ అవ్వకనే గిఫ్ట్ ఇచ్చేస్తా. అంటే మీకు మోటివేషన్ అనమాట. రాగానే కమాన్ ఫైర్ రావాలి. షో అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇవ్వడం చూసాను, కానీ షో స్టార్టింగ్ లోనే గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. ముందే చేస్తున్నారా? అవును, నిజంగానే స్టోర్ నుంచి శారీ హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఓపెన్ చేసేయచ్చా ప్లీజ్? నేను నవ్వు చాలా కంట్రోల్ చేసుకోవాలి. కింద కమెంట్స్ లో చాలా మంది అంటున్నారు ఫస్ట్ రౌండ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ చాలా ర్యాపిడ్ గా ఉండాలి, ఫైర్ రావాలి. ఓకే, పెప్పు, ఆ మాత్రం పెప్పు ఉండాలి. బిగ్ బాస్ ఫేమ్ ని బయటికి వచ్చాక చాలా కన్స్ట్రక్టివ్ గా ఎవరు యూజ్ చేశారు అనుకుంటున్నాం? నాకు హరితేజ 20 years డౌన్ ది లైన్ హరితేజని ఎలా చూడొచ్చు? ఊహే కాబట్టి ఏముంది, ప్రతి సినిమాలో నేను లేకపోతే సినిమా తీయలేని ఒక సిచ్యువేషన్. ముసలాన్ని టైం ట్రావెల్ చేసి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే నీ లైఫ్ లో ఏం చేస్తావు? నేను మళ్ళీ నా కాలేజ్ డేస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చైల్డ్హుడ్ ని నేను స్వాప్ చేసుకుంటా. Tell me about your unusual talent. I play Veena. What's the most attractive and appealing feature in Vindhya? How will I know? Spell the word champagne. Okay. Camaraderie. Pochmuchka. Conscientious. Vicissitude. ఏంటిది? ఆలోచించే గ్యాప్ కూడా లేదు. ఓకే, ఇవన్నీ ఏమంటారు? తిట్టావా? ఆల్టిట్యూడ్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ విన్నాం. CHAMPION. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు. ఛాంపియన్ చెప్పాను కదా. ప్లీజ్ ఇలాంటి ముద్ర దొరికిపోతాను. ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్ అని నీకు ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? చాలా సిచ్యువేషన్స్ అనిపిస్తూ ఉంటుంది. నా వాడుక భాష ఏంటి తెలుసా? అంటే బాగా బతికిన రోజుల్లో ఇప్పుడు బతకట్లేదా, అంటే వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు వయసులో లేవా? క్రికెటర్ హూ ఇస్ ఇన్ ది పార్లమెంట్ రైట్ నౌ? మేలా ఫీమేలా? Rate yourself on a scale. How weird are you? 9.5. లైఫ్ లో ఏ పని చేసినందుకు ఇప్పటికీ నిన్ను నువ్వు తిట్టుకుంటావు? అనవసరంగా ట్రోల్స్ చేసి నన్ను వేసుకుంటారు. పర్వాలేదు చెప్పు. యాంకర్స్ లో వీళ్ళు క్లాస్ అపార్ట్ అనిపించేది ఎవరు? క్లాస్ వింధ్య చాలా క్లాస్ అనిపిస్తుంది నాకు. కనెక్షన్ బిట్వీన్ షారూక్ ఖాన్ అండ్ జహీర్ ఖాన్ ఏంటంటావు? ఖాన్. My name is Khan. మొన్నే ప్యారిస్ కి వెళ్ళారు కదా, వాట్ ఈస్ ది నిక్ నేమ్ ఆఫ్ ఐఫిల్ టవర్? ఇలాంటివి అడగకూడదు. అంటే నిన్ను లైఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? అంటే ఇలా ఉండాలి, ఇలా. టు బి వెరీ ఫ్రాంక్, అంటే కొంచెం మౌల్డ్ చేసింది అయితే టోటలీ గివ్ క్రెడిట్ టు మై హస్బెండ్. ప్రెసెంట్ నీ బకెట్ లిస్ట్ లో ఉన్నవి ఏంటి? ఒక్కటే, మొన్న బకెట్ తన్నేను దుబాయ్ లో. బిగ్ బాస్ లో చాలా చిరాకైన క్యాండిడేట్ ఎవరు మీ సీజన్ లో? అడిగా ప్రశ్నే నేను అడిగా. ఓకే,
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్. అన్యాయం సార్ ఇది, అసలు అన్యాయం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏ సీలో ఉన్నాయి? అబ్బో ఆహా ఏమంటారు చెప్పండి, కొంచెం చూడకండి అలా. మా ఆయన అబ్బా సాయిరామ్. నేను వెళ్తాను సార్, ఆ ఫన్నల్ హీల్ కెమెరా ఇది ఇస్తే. ఐటీ మినిస్టర్ గా ఎవరిని చేస్తావు? సుమక్క. ఎక్కడ వసూలు చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎవరికి ఎంత చేయాలి, పర్ఫెక్ట్ అనాలిసిస్. నా చావు నేను చేస్తా నీకెందుకురా అని అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సోషల్ మీడియాలో ఎవరైనా నెగటివ్ కామెంట్స్ పెడితే నా సావు నేను చేస్తున్నా కదా, నీకు ఎందుకు భయ్యా? నెగటివ్ కామెంట్స్ వస్తే దానికి ఒక్కదానికి కూడా రెస్పాన్సే ఇవ్వను నేను. ఫుల్ ఫార్మ్ ఆఫ్ CCTV. పర్ణిక ఎందుకు పర్ణిక? నేను అన్ని ప్రశ్నలకి నువ్వు అడిగిన దానికి జెన్యూన్ గా ఆన్సర్ చెప్పలే. నేను ఎక్కడన్నా కొంచెం స్కిప్ చేశానా? కావాలంటే నీకు పేరు కూడా చెప్పేస్తాయి. ఈ ప్రశ్న ఎందుకు అంటే ఇంకా అసలు ఆయన తిట్టలేక అసలు ఇక కోపం వస్తున్నప్పుడు ఇంకా పక్కన ఎవరే రారా ఏంటి అక్కడ కూర్చొని ఎందుకుట్రా, నువ్వు ఇప్పుడు వస్తావు రావా, నువ్వు మూతి పగులుతుంది లేకపోతే రాకపోతే అంటే అంటే ఇలా కొంచెం అర్థమైపోతుంది అనమాట అక్కడ. బండిరాతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఆర్ బండిరాతో వచ్చే వర్డ్స్ చెప్పు ఒక రెండు. నాకు వచ్చిన పేరోడు చెప్పానంటే ఇప్పుడు కొంపలన్నీ అంటుకుని తగలడిపోయి భస్మాసురా అవుతాయి కాబట్టి అది వద్దు. హరితేజలో హరికథలు చెప్పడం కానీ ఎంత టాలెంట్ ఉంది అమ్మాయిలు అనేది ఎవరికి తెలియదు. పరిస్థితులు ప్రభావాలు ఏం చేయలేము. పుట్టకూడికి పుట్టుడు కష్టం, లోకో భిన్న రుచి అంటారు. నా ఏనుగు ఎక్కడ? టిప్పు సుల్తాన్ వచ్చాడా? నెక్స్ట్ క్వశ్చన్ అడగవా? నీకు వచ్చిన సెకండ్ ఛాన్స్ ఏంటి? ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ నా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ప్లాట్ఫామ్. అది బిగ్ బాస్ అయింది. అప్పుడు బట్టలు వేసుకుని బయటికి వెళ్తున్నాను ఎప్పుడన్నా. ప్యాంట్ లేదా, పైన చున్నీ లేదా, నీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? బాస్కెట్ బాల్ గేమ్ లో ఒక టీమ్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు? ఇదే జోక్, పెద్ద జోక్. బాస్కెట్ బాల్ లో బి కూడా తెలియదు ఎంత మంది ప్లేయర్స్ ఉంటారంట. ఇఫ్ యూ హ్యావ్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ సుమ గారు, వాట్ వుడ్ యూ స్టీల్? హర్ పేషెన్స్. ఝాన్సీ గారు నాలెడ్జ్, బ్యూటిఫుల్ నాలెడ్జ్. ఉలవల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఉల్వాచారు బిర్యానీ అంటారు. నా స్ట్రెంగ్త్ నేనే. గ్రేట్. అండ్ మా ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ కూడా నేనే. ఏంటి చెప్పరండి. సో కంట్రీ క్యాపిటల్స్ చెప్పు. చిన్నప్పుడే సోషల్ అంటే భయం. ఇన్స్టాగ్రామ్ గురించి అడగండి. హార్స్ గ్రామ్ గురించి ఎలా చెప్తాం? హార్స్ గ్రామ్. ఎప్పుడైనా ఎవరిదైనా ఫోన్ తెలియకుండా చూసావా? చెప్పు, పర్వాలేదు. ఓకే, సడన్ గా నువ్వు ఇన్విజిబుల్ అయిపోయావు అనుకో, ఏం చేస్తావు? సో మా ఆయన్ని ఫాలో అవుతాను. మా ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవరి మీదన్నా చాలా కోపంగా ఉన్నావా? వాళ్ళతో నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు, నువ్వు కల్పిస్తావా? ఇప్పుడు శ్యామ్లాకి చాలా కోపమా లేకపోతే చాలా తక్కువగా వస్తుందా కోపం? తక్కువగా వస్తుంది, వచ్చినప్పుడు పగిలిపోతుంది. ఘోరంగా. ఊసరి వెళ్ళిలాగా మారిపోయిన మనుషులు ఎవరన్నా ఉన్నారా? చెప్పు, నాకు నేమ్స్ కావాలి. అమ్మో ఎందుకు నేమ్స్? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, అలా పేరు చెప్పడం వల్ల వాళ్ళకేం సమస్య ఉండదు, నాకేం సమస్య ఉండదు. వాళ్ళ పెళ్ళాలు వాళ్ళేదో మ్యాప్లు వేసుకుని లేని చోట అనవసరంగా ఏదో ఒకటి భోగిమంట వేసుకుని ఎందుకమ్మా? పర్ణిక రైట్ నౌ యు ఆర్ మేకింగ్ సమ్ నాయిస్. పర్ణిక, ది మోస్ట్ క్రేజియస్ట్ యాంకర్ ఎవరు అనిపిస్తుంది నీకు? డార్క్ సీక్రెట్. బంధం అలాంటిదా? బంధమా? బంధం వచ్చినప్పటి నుంచి బాస్కెట్ బాల్ ఈ టీమ్ లో ఎంత మంది ఉంటారు, ఆ స్పెల్ దిస్ లేదంటే ఊలవల్ని ఏమని పిలుస్తారు, ఇలాంటివన్నీ అంటే నీ షోకి పిలిచి ఇంత విజ్ఞాన ప్రదర్శన అవసరం లేదు పర్ణిక. ఓకే, లెట్స్ గెట్ ఇంటు. మెల్లగా తిడుతున్నావు, నీకు అర్థమవుతుందా? మనం ఫ్రెండ్స్. సారీ, నేను నీ గెస్ట్, సెలబ్రిటీ గెస్ట్. డన్ విత్ ర్యాపిడ్ ఫైర్. అబ్బో, అప్పుడే అయిపోయిందా? అండ్ లెట్స్ ఇప్పుడు అయిందా? ఇలా ఉండేది ఒకసారి అయిపోయింది. సో ర్యాపిడ్ ఫైర్ లోనే నేను 2 మార్క్స్ కి 5 మార్క్స్ ఇచ్చాను. ఇచ్చావు. నిజంగానే ఫైర్ లా ఉండింది అన్న. ర్యాపిడ్ ఫైర్ సూపర్. క్వశ్చన్స్ అద్దిరే అసలు.